నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నెల 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రతినిత్యం విశేషార్చనలు, ప్రత్యేక పూజలు, పలు వాహన సేవలతో గ్రామోత్సవాలు నిర్వహించబోతున్నట్టుగా ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలన్నీ తాత్కాలికంగా నిలిపివేశారు. వీఐపీలకు సైతం సర్వదర్శనాలు నిలిపివేశారు. అలంకార దర్శన విధానాల్లో మార్పులు చేశారు. వీఐపీ విరామ దర్శనాలు 3 స్లాట్లు, ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనాలు నిరంతరం కొనసాగేలా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జ్యోతిర్ముడి సమర్పించే భక్తులకు మాత్రం ఆదివారం నుంచి ఈ నెల 12 వరకు సర్వదర్శనానికి అవకాశం కల్పించబోతున్నారు. ఇక భక్తులు వేచి ఉండేందుకు పూర్తి సదుపాయాలతో 20 కంపార్ట్మెంట్లు సిద్ధం చేశారు. శివరాత్రికి ముందు 4 రోజుల పాటు భక్తులకు ఉచితంగా లడ్డూల ప్రసాదాల వితరణ చేయబోతున్నట్టుగా అధికారులు పేర్కొన్నారు. వివిధ ప్రాంతాలను కలుపుతూ 39 ఎకరాల విస్తీర్ణంలో వాహనాల పార్కింగ్కు ఏర్పాట్లు చేశారు. సుమారు 12 కోట్లతో సదుపాయాలు కల్పించబోతున్నట్టుగా అధికారులు తెలిపారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ యాగశాల ప్రవేశం, ధ్వజారోహణ నిర్వహిస్తారు. రేపు భృంగి వాహన సేవ, ఈ నెల 10న హంస వాహనం, 11న మయూర వాహనం, 12న రావణ వాహనం, 13న పుష్ప పల్లకి సేవ, 14న గజవాహన సేవ నిర్వహించబోతున్నారు. మహాశివరాత్రి రోజున ప్రభోత్సవం, నంది వాహన సేవ, లింగోద్భవ కాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ లీలా కళ్యాణం, 16న రథోత్సవం, తెప్పోత్సవం, 15న యాగ పూర్ణాహుతి ధ్వజారోహణతో నిర్వహిస్తారు. ఇక 18న అశ్వవాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.